నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి, నీకు వచ్చినటువంటి కష్టమును బట్టి, నీకు వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మొరపెట్టుకొని ఉండొచ్చు. వారైనా నీకు ఉత్తరం ఇవ్వకపోవచ్చేమో కానీ, వారైనా సమాధానం చెప్పకపోవచ్చేమో కానీ, వారైనా జవాబు నీకు ఇవ్వకపోవచ్చేమో కానీ, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం నమ్మకం కలిగి నువ్వు ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పకుండా నీ మొర వినేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన వినడమే కాకుండా ఆ మొరకు తగ్గటువంటి సమాధానము, ఉత్తరము నీకు దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఈ లోకంలో ఉన్నవారికి మనం మొరపెట్టుకోకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్తి విశ్వాసముతో, పూర్తి నమ్మకముతో, పూర్తి భయభక్తులు కలిగి మనము ఆయనకు మొరపెట్టుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి అనేక మందికి మొరపెట్టుకొని అయా నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి జీవితాలు తండ్రి, అయా ఎవరైతే అటువంటి జీవితాల్లో ఉంటూ ఉన్నారో వారందరికీ తండ్రి మీరే ఉత్తరం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. వారి మొరను మీరు విని దానికి తగ్గ జవాబును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నారో వారందరినీ మీరే ఓదార్చి ప్రభు అట్టి స్థితి నుంచి విడిపించబడుటకు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న తండ్రి, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే పనులు చేస్తున్నారో, ఎవరైతే నూతన కార్యములు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడకు మీరే తోడయుండి నడిపించమని, ప్రతి బిడను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.